ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। ये कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमावं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण अंडी భక్తులందరికీ స్వాగతం. సో ఒకసారి మనం ఇప్పటివరకు చెప్పుకునే శ్లోకాస్ ఒకసారి చూసినట్లయితే మనము మొట్టమొదటి 6 శ్లోకాలలో మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచం అనే ఒక వృక్షం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ అశ్వత్థ వృక్షం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ దాని యొక్క వేళ్ళు పై భాగంగా కొమ్మలు క్రింది భాగంలో ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ తర్వాత అది అయిపోయిన తర్వాత ఈ యొక్క భౌతిక వృక్షం అనేది ఏ విధంగా పోషించబడుతుంది అంటే మన యొక్క కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ కూడా మనం పోషిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ తర్వాత ఈ యొక్క భౌతికమైన ఈ యొక్క చెట్టు ఏదైతే ఉంటుందో దీనిని అనాసక్తి అనే ఒక శస్త్రంతో ఖండించాలని చెప్పుకుందాం. ఇక్కడ ఎందుకంటే మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న కొమ్మలని పట్టుకొని ఏం చేస్తున్నాము, మన యొక్క సంబంధాలని, మన యొక్క బాంధవ్యాలని, మనం యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఏం చేసుకుంటూ పోతున్నాం, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏం చెప్పారు, కృష్ణుడు ఏం చెప్పారు, ఇక్కడ అనాసక్తి అనే ఒక శస్త్రం ఏదైతే ఉంటుందో దానితోటి మనం ఏం చేయాలి, ఈ యొక్క భౌతిక వృక్షం యొక్క ఈ యొక్క కొమ్మలను నరికేసుకుంటూ మనము ఆ చెట్టుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వేదాలతో పోల్చారు. ఇక్కడ మనం ధన సంపాదనలో లేకపోతే కామ్యకరణలు ఎంజాయ్ చేయడంలో కాకుండా ఆ యొక్క వేదాలు అనే ఒక ఆకులతోని పట్టుకొని ఏం చెప్పారు, మనము జ్ఞానాన్ని నేర్చుకొని మనం మెల్లమెల్లగా ఈ కొమ్మలని నరికేసుకుంటూ మనం పైకి వెళ్ళిపోతూ ఆ గోలోక బృందావనాన్ని కూడా వెళ్ళిపోవాలని చెప్పుకున్నాం. ఇక్కడ రైట్. తర్వాత భగవంతుడు ఏం చెప్పాడు, ఆధ్యాత్మిక లోకం గురించి చెప్పారు. ఇక్కడ ఆధ్యాత్మిక లోకం ఏంటిది, ఆధ్యాత్మిక లోకం యొక్క లక్షణాలు ఏంటి, ఇక్కడ అక్కడికి వెళ్ళాలంటే మనం పెంపొందించుకోవాల్సిన గుణాలు ఏంటివి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ అసూయ కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనలో ఉండకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, మనము ముఖ్యంగా వీటన్నిటిని కూడా మనము ఫస్ట్ తీసేయాలి మన జీవితంలో నుంచి. అప్పుడేమైపోతాము, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఆ అర్హతని మనం సాధిస్తాం ఇక్కడ రైట్. సో ఆ విధంగా భౌతిక ప్రపంచం గురించి, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి రెండింటి నుంచి కంపారిజన్ చేసుకుంటూ భగవంతుడు ఏం చెప్పాడు, మనకి రెండింటి లక్షణాల గురించి చెప్పారు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ భౌతిక ప్రపంచమే తాత్కాలికమైనది, ఇది అశాశ్వతం అనమాట, ఎప్పటికీ ఉండేది కాదు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోయేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవాలంటే దానికి కావాల్సింది ఏంటి, ఇక్కడ జ్ఞాన మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది మొట్టమొదటి 6 శ్లోకాల్లో చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం, మనము మన యొక్క ఆత్మ గురించి చెప్పుకున్నాం. అసలు మన ఆత్మ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏ విధంగా మన స్థూల శరీరం అంటే ఏంటిది, సూక్ష్మ శరీరం అంటే ఏంటిది. ఇక్కడ ఇప్పుడున్న స్థితిలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన యొక్క దేహంతోని మనల్ని మనం అనుభూతి చెందుకుంటే ఏం చేస్తున్నాం, ఇదే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేది. కాబట్టి నా దేహాన్నే నేను పోషించుకుంటూ వెళ్ళిపోతాను ఎప్పటికైనా సరే. కాకపోతే నాలో పరమాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి ఆలోచించట్లేను. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ నా దేహాన్ని సుఖపెట్టడం కోసమే ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఏ విధంగా మన యొక్క భౌతిక ప్రపంచంలో చిక్కుకొని పోయిన ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో దీన్ని ఏ విధంగా మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేలాగా చేయాలి. ఇక్కడ ట్రాన్స్ మైగ్రేషన్ అనమాట. ఏ విధంగా అయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఏ విధంగా అయితే మనము వెళ్ళిపోతామో అప్పుడప్పుడు, అదేవిధంగా భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి మన ఆత్మను కూడా అక్కడికి తీసుకువెళ్ళేలాగా ప్రయత్నం కూడా మనం చేయాలన్నమాట. ఇక్కడ కాకపోతే ఏమైపోయింది, మన ఆత్మ అనేది కూడా ఏం చెప్పారు, ఇక్కడ మనకి
మనకు ఈ యొక్క వాయువు లాగా అనమాట. ఇక్కడ వాయుర్గంధ నివాస అయితే చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏ విధంగానైతే వాయువు తను వీస్తున్న ప్రదేశం నుంచి అలా వెళ్ళిపోతూ అక్కడున్న వాసనని తీసుకొని వెళ్ళిపోతుందో, వాయువుకంటూ స్వతహాగా ఏమి వాసన అంటూ ఏమి ఉండదు ఇక్కడ, సుగంధం అంటూ ఏమి ఉండదు ఇక్కడ. ఎక్కడి నుంచి అయితే వీస్తుందో ఆ యొక్క గాలిని ఆ యొక్క వాసనని పీల్చుకొని అది తీసుకొచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా మన ఆత్మకు కూడా ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచము, ఈ బంధాలు, లేకపోతే ఈ కోరికలు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటితోని సంబంధం లేదు ఇక్కడ. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ఏవైతే మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ మూడు ఏవైతే ఉన్నాయో, మనం ఈ జన్మలో చేసిన ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది, ఈ సూక్ష్మ శరీరంలో అది నెక్స్ట్ వేరే దేహానికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ, ఒక గాలిలాగా మనం. కాకపోతే మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఏవైతే మనము ఇప్పుడున్న దేహంలో ఏవైతే కర్మలు చేస్తున్నామో, ఎలాంటి పనులు అయితే చేస్తున్నామో, ఏ విధంగా అయితే మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నామో అవన్నీ కూడా వచ్చే జన్మకి తీసుకొని వెళ్ళిపోతున్నాయి, రైట్. అదేవిధంగా మనం దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, మన జీవితాన్ని, ఇప్పుడు మనం గడిపే జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా గడపాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి ఇక్కడ. ఏదైతే మంచి కార్యం చేసుకుంటూ భక్తిలో మంచిగా పురోగతి ముందుకెళ్ళిపోతూ మనము సత్వగుణంలో కర్మలు చేసుకుంటూ భగవంతునికి సమర్పించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇంకో జన్మలోకి ఏమైపోతాయి, మనం తీసుకున్నప్పుడు ఇంకో జన్మ తీసుకున్నప్పుడు అలాంటి కర్మలే ఇంకో దేహానికి కూడా వెళ్ళిపోయేసి భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా ఆత్మ ఏ విధంగా ఈ యొక్క భౌతిక దేహం నుంచి ఆధ్యాత్మిక దేహానికి, లేకపోతే ఒక దేహం నుంచి భౌతిక దేహమే ఇంకొక దేహం నుంచి ఇంకో దేహానికి ఏ విధంగా వెళ్ళిపోతుంది. సత్వగుణంలో కర్మలు చేస్తేనేమో మంచి దేహాన్ని తీసుకుంటాము, అదే తమో గుణంలో చేస్తేనేమో నీచమైన జన్మలోకి వెళ్ళిపోతాం ఇక్కడ అనే విషయం గురించి కూడా మనము ఈ యొక్క 7 నుంచి 11 శ్లోకాల్లో మనం చెప్పుకోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ. తర్వాత ఈ 12 నుంచి 15 శ్లోకాలలో ఏం చెప్పుకున్నాము, ఏ విధంగా భగవంతుడు ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా పోషిస్తున్నాడు, అదేవిధంగా సొంతగా మనల్ని కూడా ఏ విధంగా పోషిస్తున్నాడని చెప్పుకున్నాం ఇక్కడ. భగవంతుడు పోషకుడు అనమాట, మనందరినీ కూడా పోషించేవాడు ఇక్కడ. మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విధంగా బ్రహ్మ సృష్టిస్తుంటాడు ఇక్కడ, శివుడు లయానికి కారణమవుతాడు. కానీ ఇక్కడ మనందరినీ పోషించే వ్యక్తి ఎవరు, విష్ణుమూర్తి మనల్ని పోషిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా దారిలో మనకి సూర్యుని యొక్క కాంతి కానీ, చంద్రుని యొక్క కాంతి కానీ, మనకున్న యొక్క ఏదైతే ఈ అగ్ని కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, భగవంతుడే మనకి ప్రసాదిస్తున్నాడు ఇక్కడ. మనకంటూ స్వతహాగా ఏమీ లేదు ఇక్కడ. మనం ఏది కూడా ఇక్కడికి తీసుకొని రాలేదు ఇక్కడ. మనకున్న ఇప్పుడు ఏవైతే ఈ సూర్యకాంతి, చంద్రకాంతి కానీ, మనకి ఇంట్లో ఉన్న ఇప్పుడు లైట్ కూడా ఏవైతే ఉన్నాయో, మనం వండుకోవడానికి మనకి ఏవైతే అగ్ని ఏదైతే ఉంటుందో ఇవేది కూడా మనము తీసుకొని రాలేదు. భగవంతుడు ఈ ప్రపంచంలో మనము జీవించడానికి కోసము ఇవన్నీ కల్పించాలి ఇక్కడ మనం. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ కృతజ్ఞతాభావంతో ఆయన ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సమాజంలో చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఫ్రీగా తీసుకుంటున్నారు ఇక్కడ. అన్ని కూడా భగవంతుడు ఇచ్చిన వాడిని ఫ్రీగా తీసుకొని ఆయనకు మాత్రము తిరిగి ఏమీ చేయట్లేదు ఇక్కడ. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు వీళ్ళు ఒక కర్మ బంధంలో చిక్కుకొని పోయారనమాట ఇక్కడ. ఒక కృతజ్ఞతా భావం లేకుండా ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటున్నారు అనమాట ఇక్కడ. తిరిగి ఇవ్వడం అంటూ ఏం లేదు ఇక్కడ. ఆ తిరిగి ఇవ్వడం అనేది ఏంటిది, అది ఓన్లీ భక్తి మార్గంలోనే అది చేయగలుగుతాం ఇక్కడ. ఎందుకు, ఇక్కడ మనం ఏది చేసినా కానీ, డబ్బులు సంపాదించినా, మనం వండుకున్నా కానీ, తినే ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాము, భగవంతునికి సమర్పించేసి ప్రసాద రూపంలో మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనము రుణగ్రస్తులం కావట్లేము. మనకందరికీ తెలిసింది రుణగ్రస్తులు కావడం అంటే ఏంటంటే, ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చారనుకోండి, వాడికి తిరిగి ఇవ్వకపోతే ఏమైపోతుంది, వాడు రుణగ్రస్తుడు అయిపోతాడు ఇక్కడ కదా. అదేవిధంగా అప్పుడు ఏమైపోతుంది, వాడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఏమైపోతుంది, ఆ వడ్డీ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ, రైట్. ఎంతగా మనకి తిరిగి కట్టకపోతే, అసలు కూడా కట్టకపోతే, వడ్డీ కూడా కట్టకపోతే ఏమైపోతుంది, అది ఇంకా ఇంకా పెరిగి 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 ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. అదేవిధంగా మనం ఏదైతే ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నామో, భగవంతుడు ఏదైతే మనకు కల్పించాడో, మనకి ఏవైతే మనకి ఉచితంగా మనకి ఏదైతే ఇవ్వడం జరిగిందో, అలా ఆ ఉచితాలన్నీ కూడా మనం ఎప్పుడైతే తీసుకుంటున్నాం అనుకోండి, మనం కూడా రుణగ్రస్తులం అయిపోతాం ఇక్కడ. భగవంతుని యొక్క ఈ యొక్క ప్రపంచంలో నియమాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఏ విధంగానైతే
రూల్స్ సెట్ చేస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ విధంగా ప్రవర్తించాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రెడ్ లైట్ వస్తే ఆగిపోవాలి, గ్రీన్ లైట్ వస్తే ముందుకెళ్ళాలి, ఇక్కడ ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే ఒక చట్టము, ఏ విధంగా అయితే కొన్ని నియమాలు మనకి ఇవ్వడం జరిగిపోయిందో, భగవంతుని యొక్క ఈ ప్రపంచంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ. ఆ నియమాల ప్రకారం మన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది, భగవంతుడు చెప్పిన నియమాలన్నీ కూడా పక్కన పెట్టేశారు ఇక్కడ. ఎందుకంటే అజ్ఞానంలో ఉండడం కారణంగా. ఇక్కడ అజ్ఞానంలో ఉన్నంత కాలం ఏమైపోతుంది, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. ఇక్కడ ఈ విషయాలు ఏవి కూడా తెలియదు. ఇక్కడ జ్ఞానంలోకి వస్తేనే ఈ విషయాలని మనం అర్థం చేసుకుంటాము, ఏది ఏ విధంగా చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞానంలోకి రానంత వరకు మనం ఏమైపోతాము, ఇలానే అజ్ఞానంలో ఉండిపోయేసి ఎప్పటికి కూడా తెలుసుకునే అవకాశం అనేది లేదు. ఇక్కడ ఏ విధంగానైతే చీకట్లో ఉండేసి నేను నాకు అన్నీ కనపడాలి అని చెప్పేసి అనుకోవడం ఏ విధంగా అయితే ఉంటుందో, అజ్ఞానంలో ఉండేసి నాకు అన్నీ తెలియాలని చెప్పేసి అనుకోవడం కూడా అదే అనమాట. ఇక్కడ అరే నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదే, తెలిసి ఉంటే మంచిగా చేసేవాడిని కదా అని కొంతమంది వాదిస్తుంటారు. ఇక్కడ నువ్వు ఎప్పుడు అడిగి తెలుసుకున్నావు, ఇక్కడ ఇదేంటిది, నాకు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఇక్కడ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు, ఇక్కడ నేను తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఇవన్నీ ఏ రోజన్నా అడిగి తెలుసుకున్నావా ఇక్కడ? అది ఇప్పుడు ఒకడు తప్పు చేశారనుకోండి, ఒకటి దొంగ ఉన్నాడు, లేకపోతే ఒకడు ఎవరినో చంపేశారనుకోండి, ఇక్కడ ఆ కోర్టులోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి అయ్యో నాకు తెలియదు ఈ శిక్షలన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మీరు నన్ను శిక్షిస్తున్నారు ఎందుకో, ఈ చట్టం గురించి నాకు తెలియదు, ఈ రూల్స్ గురించి నాకు తెలియదు అంటే అవి తెలుసుకోవాలి. ఇక్కడ అందరిని ఎందుకు తీసుకుపోతే ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ, రైట్? అదేవిధంగా ఎవరికైతే ఈ జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ యొక్క రుణగ్రస్తులు కాకుండా ఉండిపోతారు ఇక్కడ. లేకపోతే మనం రుణగ్రస్తులు కావాల్సిందే ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఆ విధంగా ఏం చేస్తున్నాడు, బాహ్యంగా పోషిస్తున్నాడు మనల్ని, అంతరంగా కూడా పోషిస్తున్నాడు. ఇక్కడ అంతరంగా ఈ విధంగా పోషిస్తున్నాడు, పరమాత్మ రూపంలో మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మనం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చా అని చెప్పుకున్నాం ఇక్కడ, రైట్? భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు. ఇక్కడ సర్వస్య చాహం, మన హృదయంలో, ఒక్క హృదయంలో, అందరి హృదయాల్లో ఉన్నాడు. ఇక్కడ ఆయన అందరి హృదయాల్లో ఉండే పరమాత్మ ఒక్కడే, అందరూ చేసే విషయాలన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఇక్కడ అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ మత్త స్మృతి జ్ఞానం అపోహనం చాను రెండు ఇస్తున్నాడు. స్మృతి ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, మతి మరుపు కూడా ఇస్తున్నాడు ఇక్కడ మనకి. ఎందుకు, కొన్ని విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి మర్చిపోయేలాగా చేస్తున్నాడు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఇస్తున్నాడు. ఇక్కడ కొంచెం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏది మనది కాదు. ఇక్కడ మనం గమనించామనుకోండి మన జీవితాన్ని, ఇక్కడ మనది బాహ్యంగా మనది ఏది కాదు, లోపల జరిగేది ఏది కూడా మనది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మనల్ని ప్రత్యక్షంగా పోషిస్తున్నాడు ఇక్కడ. కానీ అది ఎవరు కూడా అది ఆలోచించట్లేదు. ఇక్కడ మెయిన్ అది ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఎండ ద్వారా ఏం చేస్తున్నాడు, చెట్టు పెరిగేలాగా చేస్తున్నాడు. ఇక్కడ దాంట్లో ఉన్న ఆ యొక్క పోషకాలని చంద్రుడి యొక్క కాంతి ద్వారా నింపుతున్నాడు. ఇక్కడ మనకి తినడానికి ఆహారాన్ని వండుకోవడానికి అగ్నిని ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ మనకి అవి కావడానికి నీళ్లు ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అరగడానికి కూడా జఠరాగ్ని కూడా ఆయనే ఇస్తున్నాడు. ఇక్కడ ప్రాణ పాన అపాన వాయువులు ఏవైతే ఉన్నాయో అంటే మన దేహాన్ని సమతుల్యంలో ఉండడం కోసం కూడా అవి కూడా బ్యాలెన్స్ చేసే విధంగా భగవంతుడు పరమాత్మ రూపంలో అవి కూడా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ ఎంతగా మనల్ని పోషిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా మనల్ని అంతగా చూసుకోరు. ఇక్కడ కావాలంటే చూస్తారు, ఎస్ చదువుకోరా లేకపోతే తినమని చెప్పేసి అంటారు, కానీ బట్ ఎంతవరకు మనల్ని దగ్గరుండి మరి చూసుకుంటారు. ఇక్కడ భగవంతుడిని మనం అడగకుండా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనతో పాటు ఉండు మన యొక్క శ్రేయస్సు కోసం ఆయన తోడ్పడుతున్నాడు అనమాట. ఇక్కడ అందుకని భగవంతుని ఏమని చెప్పారు, సుహృత్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ సుహృత్ అంటే ఏంటి, ఇక్కడ మామూలుగా మన మిత్రుడు అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. మిత్రులు అంటే ఇక్కడ మనకి అవసరం ఉంటేనే సహాయం చేస్తారు. ఇక్కడ కొన్నిసార్లు మనకి అవసరం ఉందని చెప్పినా కానీ సహాయం చేయరు. ఇక్కడ కానీ భగవంతుని ఏం చెప్పారు, శ్రేయోభిలాషి లేకపోతే సుహృత్ సదాం అని చెప్పారు. ఇక్కడ సుహృత్ సదాం అంటే ఇక్కడ భగవంతుడు ఒక సుహృత్ లాగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అడిగినా అడగకపోయినా సహాయము అర్జించకపోయినా కానీ ఆయన మరీ చేస్తున్నాడు అనమాట. సహాయం అడగకుండా చేసేస్తున్నాడు. ఇక్కడ ఈ జన్మలో కాదు, ఎన్నో జన్మల నుంచి ఆ సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ముందు కూడా మనకు చేస్తాడు. ఇక్కడ భగవంతుని దగ్గర ఎలాంటి కండిషన్స్ లేవు.
మనం ఏది తీసుకున్నా కానీ మనకి తిరిగి ఇవ్వకపోయినా కానీ ఆయన మనల్ని ఎప్పటికీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఏదో విధంగా ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ కావచ్చు అని చెప్పేసి ఈ రాకపోతారా నా దగ్గరికి అని చెప్పి ఏం చేస్తున్నారు ఆయన ప్రతి ఒక్క జన్మలో కూడా మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు, అంతరంగా మనల్ని పోషిస్తున్నాడు, బాహ్యంగా కూడా మనల్ని పోషిస్తున్నాడు ఇక్కడ. అదే మనం 15వ శ్లోకంలో కూడా అదే చెప్పుకున్నాం. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, భగవంతుడు మనకి అందరి హృదయాల్లో ఉంటూ మనకి ఈ మూడింటిని ప్రసాదిస్తున్నాడు ఇక్కడ. జ్ఞానాన్ని, స్మృతిని, అపమానాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ఈ వేదాలలో మీరు ఏదైనా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే కర్మకాండలు, యజ్ఞాలు, హోమాలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు, లేకపోతే ఏయో ఉంటాయి కదా, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మీరు ఏమి చేసినా కానీ అన్ని వేదాల నుంచి తెలుసుకోవాల్సింది ఎవరిని, భగవంతుని మాత్రమే తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్పుకున్నాం ఇక్కడ. మీరు కనుక వేదాలు చదువుకోవాలి, ఇంకేదైనా చేయాలనుకుంటే తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ భగవాను తెలుసుకుంటే సర్వం కూడా మనము తెలుసుకోవచ్చు. ఎందుకు, ఆ వేదాలు రచించింది కూడా అన్నమాట ఇక్కడ. భగవంతుని గురించి తెలుసుకోవాల్సింది కూడా దాని గురించి అనే విషయం గురించి కూడా మనము ఈ లాస్ట్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 12 నుంచి 15 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చర్చించడం అనేది జరిగిపోయింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ 5 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, 16 నుంచి 20 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఏం చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ యొక్క వేదాల యొక్క సారాంశం అంటే ఏంటి ఇక్కడ మనకి. అంతేకాదు ఎవరు పతనం చెందే వ్యక్తులు ఎవరుంటారు, పతనము చెందని వ్యక్తులు ఎవరుంటారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఉత్తమమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే, పురుషోత్తముడిని అని చెప్పేసి కూడా భగవంతుడు మనకి ఈ యొక్క నెక్స్ట్ శ్లోకాలలో మనకు గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో అది ఈ రీక్యాప్, అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న శ్లోకాలన్నీ కూడా జస్ట్ ఒకసారి రీక్యాప్ అనమాట. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం 16వ శ్లోకంకి వెళ్ళే ముందు? ఓకే, నెక్స్ట్ ఈరోజు 16వ శ్లోకం చెప్పుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి 16వ శ్లోకంలో మనకి, ఒక నిమిషం. द्वाविमो पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. द्वाविमो पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారంటే 2 రకాల ఆత్మల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే బద్ధజీవులు అయితే ఉంటున్నారో, ఎవరు ఈ యొక్క బద్ధ జీవితం నుంచి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఆ 2 రకాల వ్యక్తుల గురించి భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, జీవులు నశ్వరులు, అనశ్వరులు అని 2 రకములు. భౌతిక జగత్తులో ప్రతి జీవి నశ్వరము, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనశ్వరము అని చెప్పబడెను. ఓకేనా, సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటి, 2 రకాల జీవులు ఉంటారంట. ఒకరు నశించే వాళ్ళు, ఇంకొకరు నశించని వాళ్ళు. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో జన్మించిన ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కూడా 84 లక్షల జీవరాశులు అని చెప్పి మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా నశ్వరులే ఇక్కడ. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా, బ్రహ్మదేవుడు, ఇంద్రదేవుడు, ఈ 14 లోకాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నశించే వాళ్ళే, ఎవరు కూడా ఇక్కడ ఎప్పటికీ ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటాం అంటే ఇక్కడ నేను నశించేవాడిని కాబట్టి నేను ఏం చేయాలి ఇక్కడ కదా, అది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు, మనకి ఈ యొక్క వ్యాసదేవుని అవతారంలో వచ్చేసి ఈ వేదాంత సూత్రాలని రచించడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో, ఈ యొక్క వేదాంత సూత్రాలలోని అంశాల సారాంశాన్ని మొత్తాన్ని కూడా మనకి అందిస్తున్నాడు అనమాట. ఇక్కడ అసంఖ్యాకమైన జీవులు నశ్వరములు అంటున్నారు ఇక్కడ. తర్వాత అనశ్వరములు 2 రకాలుగా విభజించాడు భగవంతుడు ఇక్కడ. ఈ వేదాల సారాంశాన్ని మొత్తానికి ఏం చేస్తున్నారు ఇక్కడ,
తీసుకుంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు నశించే వాళ్ళు, ఇంకొకరు నశింపబడిన వాళ్ళు. ఇక్కడ నిజానికి ఈ యొక్క మనం అందరం కూడా ఎవరము భగవంతుని యొక్క విభిన్న అంశాలు అంటే ఇక్కడ ఆయన నుంచే వచ్చాము. ఇక్కడ మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశాలం అన్నమాట ఇక్కడ మనకి. కానీ ఇక్కడ భౌతిక జగత్తులోకి వచ్చేసి ఈ భౌతిక జగత్తు యొక్క ప్రకృతి యొక్క నియమాలతో ఎప్పుడైతే మనం సంపర్కం పొందామో అంటే దానితోని మనము ఎప్పుడైతే కలిసామో ఇక్కడ అప్పుడు ఏమైపోయాం, మనము జీవభూతులుగా చెప్పండి. అంటే జీవభూత సనాతన అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనము సనాతన, మనం కూడా సనాతనమే, భగవంతునిలాగా మనం కూడా సనాతనమే. కాకపోతే ఏమైపోయింది, మనకున్న కొద్దిపాటి స్వేచ్ఛను ఉపయోగించుకొని ఏం చేసాము, భగవంతునికి వ్యతిరేకంగా మనము ఆయనలాగా కావాలని చెప్పి ప్రయత్నించినప్పుడు ఏమైపోయింది, తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి పతనం అవ్వడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, మనము ఈ త్రిగుణాల సంపర్కంలోకి వచ్చేసి జీవభూతాలుగా మారిపోయామన్నమాట ఇక్కడ. కాబట్టి అందుకని క్షర సర్వాణి భూతాని అనే ఈ యొక్క రెండు రకాలుగా చెప్పారు ఇక్కడ. అంటే క్షర సర్వాణి భూత అంటే ఇక్కడ ఈ యొక్క పతనము చెందు అవకాశం కలిగిన వాళ్ళందరినీ కూడా ఏం చెప్తారు ఇక్కడ, నశ్వరములు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో వచ్చేసి జీవభూతులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, భౌతిక ప్రపంచం సంపర్కంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ కూడా నశించే వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం ఇక్కడ మనకి. తర్వాత దేవాది దేవునితో ఎప్పుడైతే మనము గుణైక్యము అంటే ఇక్కడ మనము ఆయనతోటి గుణాలతోటి సమానంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైపోతామో అప్పుడు ఏమైపోతాం, మనం అనశ్వరుడు లేకపోతే అక్షరుడిగా పిలువబడతాం అనమాట. ఇక్కడ అనశ్వరుడు అంటే ఏంటి, ఇక్కడ నశింపలేని వాళ్ళు. ఇక్కడ అంటే వాళ్ళకి మరణం అంటూ ఉండదు. ఇక్కడ ఎవరు వాళ్ళు ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకొని భగవంతునితో పాటు ఈ యొక్క 5 రకాల ముక్తులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మిక దేహాన్ని పొందేసి ఏం చేస్తారు, ముక్తి పొంది వెళ్ళిపోతారనమాట. ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇక్కడ అలాంటి వాళ్ళని ఇక్కడ అనశ్వరులు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం భగవంతునితో గుణైక్యము కావడం అంటే భగవంతునితోని ఇద్దరు ఒకటి కావడం కాదు. ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇక్కడ మనం భగవంతుని యొక్క లక్షణాలు మనం పొందవచ్చు కానీ మనం భగవంతునిలాగా కాలేమన్నమాట ఇక్కడ మనకి. ఈ యొక్క కాబట్టి వ్యక్తిత్వం అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిత్వం అనేది మనకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఏమైపోతుంది, మనం అనేది పతనం చెందడం అంటే ఇక్కడ ఈ దేహాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత మనం చనిపోయేసి ఇంకో దేహాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయామనుకోండి, ముక్తి పొందామనుకోండి, ఈ యొక్క చనిపోవడం అంటూ ఉండదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడైతే శాశ్వతంగా ఉంటాడో మనం కూడా ఎప్పటికీ శాశ్వతంగా భగవంతుడితో పాటు ఉంటామన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో సృష్టి అనే విషయాన్ని లేకపోయినా కానీ వేదాంత సూత్రంలో ఏం చెప్పారంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నిటికీ అంటే ఆయన ఎక్కడైతే వ్యక్తమైపోయాడో వాళ్ళందరూ కూడా ఎవరైతే భగవంతుని భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, చివరికి పూర్తిగా భగవంతుడి సేవలో నెలకొన్న వాళ్ళు ఏమైపోతారు, ఇలా అక్షరులుగా మారిపోతారు. అంటే ఇక్కడ నాశనం లేని వాళ్ళుగా మారిపోయేసి భగవంతుని యొక్క లోకాల్లో గుణైక్యాన్ని పొందుతారు. గుణైక్యాన్ని పొందడం అంటే ఇక్కడ భగవంతుని లాంటి గుణాన్ని తీసుకొని ఉంటారనమాట ఇక్కడ. అందుకని ఇప్పుడు మనం జయ విజయాలు చూస్తామనుకోండి, వాళ్ళు కూడా విష్ణుమూర్తికి ఉన్నప్పుడు 4 చేతులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు శంకర గదాధర ఈ పద్మ ఇవి కూడా వాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడ కాకపోతే ఏంటి, లక్ష్మీదేవి అనేది వాళ్ళతో పాటు ఉండదు అనమాట. అది గుణైక్యం అంటే ఇక్కడ భగవంతుని యొక్క గుణాలన్నీ కూడా మనలో ఉంటాయి ఇక్కడ. కానీ భగవంతుని యొక్క స్థితికి మనము ఎప్పుడు కూడా వెళ్ళిపోలేము అనమాట ఇక్కడ. అందుకని ఈ శ్లోకాలు ఏం చెప్పారు, జీవాత్మలు అనేవాళ్ళు 2 రకాలుగా ఉంటారని చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి ఆ ఇద్దరు ఎవరు ఇక్కడ, ఒకరు నశించే వాళ్ళు, ఒకరు నశింపదగని వారు అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఈ యొక్క వేదాలు అనేవి వీటికి ఆధారాలు కూడా చూపుతున్నాయి. ఇక్కడ మనకి మనము సొంతంగా చెప్పడం కాదు. ఇక్కడ వేదాలలో చెప్పారు. ఇక్కడ ఎవరు ఈ యొక్క 2 రకాల వ్యక్తులు ఎవరు, దానికి కావాల్సిన ఉదాహరణ ఏంటి అని దాని గురించి చెప్పడం జరిగిపోయింది. ఇక్కడ మనం భౌతిక జగత్తులో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం అందరూ ఎంతో మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండట్లేదు. ఇక్కడ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ఇక్కడ మన తాతలు చనిపోయారు, ముత్తాతలు చనిపోయారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు. ఇక్కడ దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం కూడా ఏదో ఒక రోజు నశించే వాళ్ళమే. కానీ ఎలాగో నశించిపోతున్నాం అని చెప్పేసి సమయాన్ని జీవితాన్ని వృధా చేయడం కాదు. ఇక్కడ దాన్ని ఉపయోగించుకొని భగవంతుని సేవలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ నశింపు కలిగే జీవితం నుంచి మనం ఏం చేయాలి,
ఎప్పటికీ నాశనం లేని జీవితమైన ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏమైపోయింది, మనం ఈ భౌతిక జగత్తు యొక్క సంపర్కాన్ని ఎప్పుడైతే వచ్చామో మనము మనస్సు మరియు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటితోని తీవ్ర సంఘర్షణ చేసుకుంటూ ఏం చేస్తున్నాము, నిరంతరము మార్పు చెందుకుంటూ ఒక దేహాన్ని వదిలిపెట్టేసి ఇంకో దేహాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి ఏం చెప్తారంటే మనము బద్ధులమై ఉన్నంత కాలం, ఇక్కడ బద్ధ జీవితంలో ఉన్నంత కాలం ఏం చేస్తాము, మనము శరీరం అనేది మార్పు చెందుకుంటూ ఉండిపోవాల్సిందే. ఇక్కడ మనకు భౌతిక పదార్థం అంటే ఇక్కడ మనకి ఈ యొక్క దేహం ఎప్పుడైతే మార్పు చెందిపోతుందో జీవుడు కూడా ఏమైపోతాడు, ఇంకో దేహాన్ని తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక్కడ. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనకి జడ పదార్థం అనేది ఉండదు. ఇక్కడ భౌతికంగా ఉన్న ఏది కూడా భౌతికమైనది కాదు. ఇక్కడ మనకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏంటి, ఇక్కడ ఆధ్యాత్మికమైనది కాబట్టి ఎలాంటి మార్పుకు అనేది గురి కాదు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వాళ్ళు మనలాగా ముసలి వాళ్ళు కావడము, రోగాలు రావడము, లేకపోతే ఈ దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు రావడము ఇవన్నీ ఉండవు ఇక్కడ. ఒకవేళ మనకు అలా అనిపించినా కానీ అవి ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు బృందావనంలో ఈ యొక్క ఎంతో మంది రాక్షసులు వచ్చేసి ఈ యొక్క బృందావనం వాసుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇక్కడ. అంటే వాళ్ళ కష్టాలు రాలేదంట, కష్టాలు వచ్చాయి ఇక్కడ. కానీ వాళ్ళ కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవేంటి ఇక్కడ, అవి ఆధ్యాత్మికమైన భావనలో ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవి వచ్చేది కూడా దేనికోసం, ఇక్కడ భగవంతుణ్ణి ఇంకొక గుర్తుపెట్టుకోవడం కోసం. ఇక్కడ కొన్నిసార్లు భగవంతుడు కావాలనే లీలలు చేస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు గోవర్ధన లీల మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ గోవర్ధన లీలలో మామూలుగా అంతా కూడా సవ్యంగా సాగిపోతూనే ఉంది ఇక్కడ. కాకపోతే ఏం చేశాడు కృష్ణుడికి అసూయ కలిగిందంటే ఇక్కడ. అంటే ఇక్కడ కొంతమంది బృందావనంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగలుపూట కొంతమంది ఆయన చూసుకుంటూ జీవిస్తున్నారు ఇక్కడ, రాత్రిపూట మాత్రం ఓన్లీ కొంతమందికి మాత్రమే కృష్ణుడు కనబడుతున్నాడు ఇక్కడ. కృష్ణుడు ఏమనుకున్నాడంటే ఏ విధంగా వీళ్ళందరినీ కూడా ఒకటే దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అలా అనుకోవడంతోనే ఏమైపోయింది ఇక్కడ, అప్పుడు ఈ యొక్క గోవర్ధన లీలని ఆయన తీసుకురావడం జరిగిపోయింది ఇక్కడ. అప్పుడు ఏమైపోయింది, అందరూ కూడా ఆ గోవర్ధన లీలలో ఏం చేశారు, భగవంతుని యొక్క సాంగత్యంలోకి వచ్చేసి ఆయనతో పాటు ఆయన చూసేలాగా 7 పగళ్ళు 7 రాత్రులు ఆయన ఎప్పుడు ప్రతి కంటిన్యూస్గా చూసే అవకాశాన్ని కల్పించారు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఆ కష్టాలు కూడా దేనికోసము, భగవంతుని యొక్క రూపాన్ని చూడడం కోసము, భగవంతుని సాంగత్యం పొందడం కోసం మాత్రం తప్పిస్తే ఈ భౌతికమైన స్థావరంలో అనేది ఉండదు ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి ఆధ్యాత్మిక లోకంలో జడ పదార్థం అనేది ఉండదు ఇక్కడ మనకి. ఈ భౌతిక జగత్తులో మనం జన్మించడము, పెరగడము, కొంతకాలం ఉండడము, లేకపోతే కొంతమంది సృష్టించడం, ఇక్కడ క్షీణించడం, నశించడం అని ఏవైతే ఉన్నాయో ఇవి 6 రకాల మార్పులు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక జగత్తులో అవి లేవన్నమాట ఇక్కడ. మనం 6 రకాల ఇక్కడ మనం జన్మిస్తాము, తర్వాత పెరుగుతాము, కొంతకాలం ఇక్కడ ఉంటాము, తర్వాత పిల్లల్ని కనడము ఇవన్నీ చేస్తుంటాము, తర్వాత క్షీణించడం అంటే ముసలి వాళ్ళం అయిపోతాము, తిరిగి చనిపోతాం. అంటే ఇక్కడ ప్రతి దేహము మీరు ఏ దేహం అని తీసుకోండి, ఇప్పుడు చీమ దగ్గర నుంచి, ఏనుగు దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, పక్షి ఏ దేహం అని తీసుకోండి, ఈ 6 రకాల మార్పులు అనేది దేహం అనేది తీసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ. ఎవరు కూడా దీనికి మినహాయింపు కాదు ఇక్కడ. అలాంటి వాళ్ళు నశ్వరులు, అంటే ఇక్కడ నశించే వాళ్ళకి 6 రకాల మార్పులు అనేవి ఉంటాయి ఇక్కడ. ఇవి భౌతికమైన దేహానికి సంబంధించిన మార్పులు ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మార్పులు అనేది ఉండవు ఇక్కడ. అక్కడ వృద్ధాప్యం ఉండదు, ఇక్కడ జన్మం ఉండదు, ఇక్కడ మరణం ఉండదు, ఇక్కడ ఇవేవి ఉండదు. లోకం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక లోకం అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ క్షర సర్వాణి భూతాని అన్నారు ఇక్కడ. అంటే ఈ యొక్క తొలి సృష్టి అయిన బ్రహ్మదేవుడి దగ్గర మొదలుపెట్టుకొని అతి సూక్ష్మమైన చిన్న చీమ వరకు కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతి యొక్క సంపర్కాన్ని ఎప్పుడైతే పొందారో ప్రతి ఒక్కరు కూడా దేహాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ జీవభూతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 6 రకాల మార్పులు చెందుకుంటూ ఇంకో దేహాన్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ. కాబట్టి మనము ఇక్కడ శాశ్వతంగా ఉండే వాళ్ళము కాదు, జస్ట్ టెంపరీ ప్రదేశం. కొన్ని రోజులకు వచ్చాము, సైట్ సీయింగ్ కోసం వచ్చాము అనమాట ఇక్కడ. అక్కడ ఉండి కాసేపు అంత ఎంజాయ్ చేసాము, అంత అయిపోయింది ఇక్కడ. తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఇదే పర్మనెంట్ అని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు జీవిస్తున్నాము అనే ఆ యొక్క ఆలోచన కనుక్కొని దానికి అనుగుణంగా మనం జీవితాన్ని మలుచుకోవాలి ఇక్కడ. ఎందుకోసం మన భగవంతుడి జన్మను ఎందుకు ఇచ్చాడు ఇక్కడ మనకి, దీని యొక్క ఉపయోగం ఏంటి, ఇక్కడ ఎవరి సేవలో దీన్ని ఉపయోగించాలి, ఇక్కడ
ఈ జీవితం చివరిలో నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలా అప్పుడు ఏమైపోతాము, మళ్ళీ దేహం మారకుండా ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నశ్వరులు, ఎవరు కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోని జీవులు ఎవరైతే ఉంటున్నారో భగవంతుడితోని గుణైక్యం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ముక్తులుగా ఉంటారని చెప్పేసి, అంటే ముక్త జీవులు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. ఎందుకు ఈ యొక్క ఈ మనం చెప్పుకున్నాం మొట్టమొదటి శ్లోకాలు ఏం చెప్పుకున్నాము, ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కష్టాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు ఇక్కడ మనకి. ఇక్కడ భగవంతుని యొక్క లోకం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది, ఎప్పటికీ ఆనందంగానే ఉండిపోతుంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి సేవ చేసుకుంటూ కూడా ఉండిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక లోకం అంటే గోలోక వృందావనం ఒక్కటే కాదు. ఇక్కడ గోలోక వృందావనము, ద్వారక, అయోధ్య, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి ఈ అయోధ్య లేకపోతే ద్వారక లేకపోతే మధుర ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ, అక్కడ ఉన్నాయి కాబట్టి, వైకుంఠ లోకాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ బృందావనం ఉంది ఇప్పుడు ఢిల్లీలో ఇక్కడ మనకి, అంటే ఇక్కడ ఆ గోలోక బృందావనం ఉంది కాబట్టి ఇక్కడ బృందావనం చెప్పి మన పేరు పెట్టాము ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఉన్న ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉంటాయి ఇక్కడ మనకి. మనం చేసే భక్తి ద్వారా ఏమైపోతాము, ఒకనొక దేహాన్ని తీసుకొని అలాంటి యొక్క లోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ రామ భక్తులైతే రాముడి యొక్క లోకానికి వెళ్ళిపోతారు, లేకపోతే విష్ణు భక్తులైతే విష్ణు యొక్క లోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ కృష్ణ భక్తులైతే కృష్ణుని యొక్క లోకానికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది ఇక్కడ మనకి. మనము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనము ముక్తి పొందవచ్చు, జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకి. ఏ విధంగా మనము మన జీవితాన్ని భగవంతుని యొక్క ఆధ్యాత్మిక భక్తియుత సేవలో కనుక నిలబెట్టినట్లయితే ఇక్కడే ఉండేసి మనము ఆధ్యాత్మిక లోకం యొక్క ఆనందాన్ని పొందవచ్చు మనం ఇక్కడ. మనం అనుకోవాల్సిన అవసరం లేదు, అరే ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది, దాని ఆనందాన్ని ఏ విధంగా పొందాలి అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నప్పుడే దాన్ని అనుభూతి పొందవచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేసుకుంటూ మనము ఎప్పుడు ఆ భక్తియుత సేవలో ఉండిపోయామనుకోండి, అదే ముక్త స్థితి. ఎందుకు అక్కడికి వెళ్ళినా కానీ ఇదే చేయాలి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం భక్తి చేస్తున్నామో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తాం. ఇక్కడ అదే బృందావనంలో చూస్తాం, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, భగవంతునే సేవ చేసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇది ట్రైనింగ్ పీరియడ్ మనకి. ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే ట్రైనింగ్ అనమాట. ఇక్కడ ఏది ట్రైనింగ్ లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో నేర్చుకోవాల్సింది కదా. ఆ నేర్చుకునే విధానాన్ని భగవంతుడు ఏం చేస్తాడు, ముందే మనకు కల్పించాడు ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, మనం ఆ ట్రైనింగ్ జాగ్రత్తగా తీసుకొని మన జీవితంలో అవలంబించడానికి ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. కాబట్టి ముక్త జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నాశనం ఉండదు ఇక్కడ. ఓన్లీ బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళకి మాత్రమే నాశనం ఉండిపోతుందని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ముక్తి అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ. ఎవరికి కూడా దీనికి దూరంగా ఉండడం అనేది లేదు ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఏది ఇంపార్టెంట్ అనే దాని విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. రైట్, ఇది రెండు రకాల వ్యక్తులు, ఒకరు క్షరులు, ఇంకొకరు అక్షరులు అనమాట. అది ఈ శ్లోకంలో భగవంతుడు మనకి వివరిస్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఎనీ క్వశ్చన్స్ అండి? అనక్షరులు అన్నా క్షరులు అన్నా ఒకటే కదా. క్షరులు అంటే చనిపోయే వాళ్ళు, నశించే వాళ్ళు. అనక్షరులు కూడా అంతే కదా. అనశ్వరులు అంటే నశించని వాళ్ళు, దానికి ఆపోజిట్ అక్షరులు కదా. ఇక్కడ మా బుక్ లో ఎట్లా ఉందంటే, క్షరులు అంటే ఈ భౌతిక జగత్తులో నుంచి మార్పు చెందుతూ నశించిపోతారు. అక్షరులు అంటే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, క్షరులు అక్షరులు ఇద్దరు అన్నమాట. క్షరులు అక్షరులు, రైట్. అక్షరులనే అనశ్వరులు అంటారు ఇక్కడ. రెండు ఇద్దరి అంటే ఏంటి, ఇక్కడ ఆపోజిట్ అని అర్థం, వ్యతిరేకం అని అర్థం అనమాట. ఈ సర్వభూతాన్ని అంటే జీవులందరూ అనస్వరులుగా మారటానికి, అక్షరులుగా మారటానికి ప్రయత్నం చేయాలి. రైట్, అది ఈ యొక్క 16వ శ్లోకంలో మన గురించి చెప్పారు ఇక్కడ. 16వ శ్లోకంలో ఈ యొక్క జీవుల గురించి చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు. ఇక్కడ క్షరులు అక్షరులు కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ.
అది ఎవరనే దాని ఇక్కడ గురించి చెప్పండి. ఈ సర్వభూతాన్ని అంటే ఓన్లీ మానవులు మాత్రమే మారటానికి అవకాశం ఉంటది కదా ప్రభు. ఇంకా అందరూ సర్వభూత ఇప్పుడు జంతుజాలాలు, కిమి కీటకాదులు ఇవి అన్ని మారే అవకాశం ఉండదు, జ్ఞానం ఉండదు కదా. ఈ మానవ జన్మలోనే, మానవ జన్మ ఎత్తినప్పుడే ఈ క్షరుల నుంచి అక్షరులు మారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇలా జ్ఞానం తెలుసు కాబట్టి. అవి ఈ జంతువులకు ఏమైపోతాయి అంటే మనుషులు కాకుండా వేరే జీవులకు ఏమైపోతాయి, ఆటోమేటిక్గా అవి నెక్స్ట్ లైఫ్ ఏదైతే వాటికి కేటాయించబడిందో అక్కడికి వెళ్ళిపోతాయి ఇక్కడ. ఎందుకు? జంతువులకి కర్మ ఉండదు. ఓకే, ఏదైతే ఇప్పుడు చీమ దేహం ఉందనుకోండి, చీమ తర్వాత వచ్చే దేహం ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. మళ్ళీ చీమ దేహం తీసుకోదు అది ఇక్కడ. అర్థమైందా? సో అర్థమైంది. అలా దేహాలు మారుకుంటూ మారుకుంటూ ఆ పరిణామ క్రమంలో మారుకుంటూ మారుకుంటూ ఉత్తమమైన మానవ జన్మకు వస్తాం మనం. మానవ జన్మ అన్నిటికంటే ఉత్తమమైనది ఇక్కడ. ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ చక్రంలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట ఇక్కడ. అది ఆ విధంగా. ఎందుకంటే జంతువులకి కర్మ ఉండదు, ఓన్లీ మనుషులకు మాత్రమే కర్మ. అందుకనే మానవ జన్మ దొరకటం అతి దుర్లభం. దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకోలేదంటే మళ్ళా 84 లక్షల జీవరాశులకి తిరుగుతూ ఉండాలి. రంగులు రాట్లు తిరిగినట్టు తిరిగి తిరిగి మానవ జన్మ దొరికే దానికోసం ఎదురు చూడాలి. మళ్ళా ఇస్తాడు, అవి నువ్వు అప్పుడు చేసుకోలేదు కదా అని ఇంకొకసారి ఇస్తాడు, అప్పుడు కూడా చేసుకోవద్దు, మళ్ళా తిరుగుతూ ఉండాలి. ఈ మానవ జన్మ దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకొని అక్షరులుగా మారి ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు మనకి ఇప్పుడు ఆ గజేంద్రుడు ఒక జంతువు దేహం తీసుకున్నాడుగా ప్రభు. అయినా కానీ ఆయన భగవంతుడి యొక్క స్తోత్రాలు గుర్తొచ్చి ముసలి పట్టుకున్నప్పుడు భగవంతుని స్తోత్రం చేస్తే ఆయన ఆ దేహంలో నుంచే భగవంతుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడుగా ప్రభు. అంటే మానవ జన్మే కాదు, జంతు జన్మలో కూడా భగవంతుని స్తోత్రం చేసుకున్నారు కాబట్టి ఆ లైఫ్ లో కూడా ఆయన భగవంతుడి దగ్గర చేరుకున్నారు. అంటే పూర్వజన్మలో ఆయన చేసుకున్న కర్మల వల్ల ఆయనకు ఆ దేహం వచ్చింది. అది శాపం అన్నమాట. మామూలుగా ఇక్కడ ఆల్రెడీ మానవ జన్మ తీసుకున్నాడు ఇక్కడ. కాకపోతే ఆల్రెడీ విష్ణు భక్తుడే ఆయన. ఇంద్రదుమ్న మహారాజు వచ్చి ఆల్రెడీ విష్ణు భక్తుడే ఇక్కడ. కాకపోతే కొన్ని సార్లు గొప్ప గొప్ప వ్యక్తులు ఏదైతే శాపం అని చెప్పి మనం అనుకుంటాం, వాళ్ళకి వరం అది. అర్థమైందా? ఇప్పుడు ఇంద్రదుమ్న మహారాజుగా ఉన్నప్పుడు విష్ణు భక్తుడు, విష్ణుమూర్తి ఆయన ముందే ప్రత్యక్షం కాలేదు అప్పుడు. కాకపోతే ఏదైతే ఇప్పుడు శపించడం జరిగిపోయిందో ఆ శపించడం వల్ల ఏమైపోయింది? జంతు దేహాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఏనుగులాగా. కానీ ఆ జంతు దేహంలో ఏమైపోయింది? విష్ణుమూర్తిని స్వయంగా ప్రత్యక్షం చేసుకున్నాడు అక్కడ. అది వరం అన్నమాట ఇక్కడ. భక్తులకి అలాంటిది వరం. ఇప్పుడు ఈవెన్ మనకి దామోదరులో మనం చెప్పుకుంటాం, ఇద్దరు కూడా నలొక వేరే మణిగ్రీవ, వాళ్ళు వృక్షాలుగా జన్మించారు. గంధర్వులైనా కానీ ఆ నందమహారాజు యొక్క ఇంట్లో వృక్షాలుగా జన్మించారు. అది శాపం. కాకపోతే ఎలా అయిపోయింది? చివరికి వాళ్ళకి వరంలాగా మారిపోయింది. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి వాళ్ళని ముక్తి కల్పించేలాగా చేశారన్నమాట ఇక్కడ. సో అవి ఏంటి ఇక్కడ వాళ్ళకి మనము ఆ జంతు దేహం లాగా తీసుకోకుండా ఒక వరం లాగా చూసేసి మనము భావించాలి ఇక్కడ. ఎందుకు? ఆ యొక్క జీవితంలో భగవంతుని దర్శించుకునే అవకాశం వాళ్ళకి కలిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి. అది పతనం చెందడం కాదు ఇక్కడ చెప్పాలంటే, అది ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవడం అని అర్థం ఇక్కడ. అదేవిధంగా భరత్ మహారాజు కూడా జింక దేహానికి వెళ్ళిపోయాడు, అక్కడ తెలుసుకున్నాడు, మళ్ళీ జడభరతుగా జన్మించాడు, అక్కడి నుంచి మళ్ళీ ముక్తి పొంది వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఎగ్జాంపుల్స్ మనకి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఇవన్నీ మన జీవితంలో వాటిని అలాంటి తప్పులు చేయకుండా ఉండడం కోసం మనకి ఈ భక్తులు చూపిస్తున్నారు అనమాట, చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అది ఒక భక్తులకే అవకాశం ఉంటది. భక్తులు భగవంతుని యొక్క నిష్ఠ చేసి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకే, ఓన్లీ శుద్ధ భక్తులకే ఈ అవకాశం ఉంటది.
అందరికీ జన్మ శుద్ధ భక్తులు అని ఎవరికైనా భక్తిలో సాధన చేసే ఎవరికైనా సరే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఆ స్థితికి మనం వెళ్ళాలి ఇక్కడ. ఎవరు కూడా దీనికి అనర్హులు ఎవరు లేరు ఇక్కడ, అంతా అర్హులే ఇక్కడ. ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ అవకాశం అనేది కలుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇంకొక 17వ శ్లోకాన్ని కూడా ఈరోజు మనం చెప్పుకుందాం ఇక్కడ. ఎందుకంటే ఈ 2 శ్లోకాలు కనెక్షన్ ఉందన్నమాట. 16, 17 వచ్చేసి 2 ఒక కనెక్షన్ ఉంది మనకి ఇప్పుడు. ఓకేనా, ఈ శ్లోకం కూడా చెప్పుకొని తర్వాత ప్రశ్నలు ఏమన్నా ఉంటే మనం చర్చించుకుందాం. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత యో లోకత్రయమావిశ్య బిభార్తి అవ్యయ ఈశ్వరః. ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభ్రతి అవ్యయ ఈశ్వరః. ఈ ఇరువురును కాకుండా ముల్లోకములలోకి ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అయిన ఉత్తమ పురుషుడు కలడు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళొక్కడే కాదు, క్షరులే కాదు, ఇక్కడ వాళ్ళని మించి ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆయన ఏం చేస్తారంట, ముల్లోకాలకి ప్రవేశిస్తారంట. ఇక్కడ ప్రవేశం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా భరిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి. ఆయన ఎవరు, అక్షయుడు అంటే ఇక్కడ మనకి ఆయనకి మరణం అంటూ ఏముండదు ఇక్కడ. ఈశ్వరుడు, అందరిని నియంత్రించేవాడు ఇక్కడ. పరమాత్ముడు అంటే అందరి హృదయాల్లో కూడా పరమాత్ముడి రూపంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి ఒక ఉత్తమ పురుషుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి మనకిప్పుడు ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అది ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని గురించి చెప్పడం అనమాట ఇక్కడ. క్షరులు అంటే పతనం చెందేవాళ్ళు. ఎవరు, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షరులు ఇక్కడ మనకి. వాళ్ళు బద్ధజీవులు ఇక్కడ. అక్షరులు అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు పతనము చెందని వాళ్ళు ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఎక్కడుంటారు, ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మిగతా వాళ్ళ ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఎవరు ఇక్కడ, పురుషోత్తముడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆ పురుషోత్తముడు ఎవరు ఇక్కడ, ఆయనే స్వయంగా దేవాది దేవుడైన భగవంతుడు ఇక్కడ మనకి. ఆయన ఈ క్షరులకి అక్షరుల కంటే కూడా పైన ఉంటాడు అన్నమాట ఇక్కడ. ఆయన ఎవరు, కృష్ణ భగవానుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం ఇక్కడ మనకి. అంతేకాదు పరమాత్మ రూపంలో ఉన్నారు ఇక్కడ. ఎవరు, మన హృదయంలో అందరి యొక్క జీవుల్లో కూడా ఒక పరమాత్మ రూపంలో ఉంటూ ఆయన ఆత్మకి ఆపోజిట్ అనమాట ఇక్కడ. ఆత్మ ఒక్కటే ఉంటుంది, కానీ పరమాత్మ మాత్రం ప్రతి ఒక్కరి దేహాల్లో వేరు అనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ నాలో ఉన్న పరమాత్మ, మీలో ఉన్న పరమాత్మ వేరు కాదు ఇక్కడ. ఆత్మలు వేరుంటాయి, పరమాత్మ మాత్రం ఒక్కడే, బట్ అందరి హృదయాల్లో ఉంటాడని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంతేకాదు అవ్యయుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆయనకి ఈ నశించడం అనేది ఉండదు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వాళ్ళకి ఇన్ని లోకాలు పోషిస్తున్నప్పటికీ కూడా, ఎన్నో రకాలుగా ఎన్నో అవతారాలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క నాశనం అనేది ఉండదు అనమాట. అందుకనే ఆయన్ని అవ్యయుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. సో ఈ యొక్క భూమండలం ఏదైతే భూమండలం అన్నాం అనుకోండి, ఈ 14 లోకాలను ఏమని చెప్తారు ఇక్కడ, భూమండలం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఈ పరమాత్మ అనే వ్యక్తి ఎవరు, ఈ యొక్క 2 రకాల యొక్క ఆత్మలు ఏవైతే ఉన్నాయో, నశ్వరులు అనశ్వరులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పైన ఉంటారని చెప్పడమే ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. కాబట్టి మనం అనుకోవాల్సింది ఏంటి ఇక్కడ, మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, నశించిన వాళ్ళ కంటే కూడా ఇంకొక వ్యక్తి ఉన్నారు, అది పరమాత్ముడు ఇక్కడ. పరమాత్మునికి నశింపు అనేది ఉండదు ఇక్కడ. మనము ఈ బద్ధ జీవితంలోంచి ముక్తి పొందేసి అనశ్వరులుగా మారిపోవచ్చు ఇక్కడ. కానీ భగవంతునికి అవసరమే లేదు ఇక్కడ. పతనము చెందేసి మళ్ళీ భగవంతులాగా మారిపోవడము ఇవన్నీ లేవన్నమాట ఇక్కడ. ఆయన ఎప్పటికీ కూడా ఒకటే విధంగా ఉండిపోతాడు. అందుకనే ఇక్కడ ఆయన్ని అవ్యయుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భగవంతుని గురించి చెప్పడమే ఈ యొక్క ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనకి ముల్లోకాల్లోకి ప్రశ్నించి ఈ యొక్క ఆయనే సృష్టి చేస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు. అంతేకాదు ఆయన ఈ భౌతికము ఆధ్యాత్మిక లోకాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే వాటిని పోషిస్తున్నాడు అనమాట. దగ్గరుండి మరి అన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు ఇక్కడ. ఆయన చేతిలోనే అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ. ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ, మన యొక్క భూలోకము పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఉన్న ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో
భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా జీవులు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరినీ కూడా భగవంతుడు ఏం చేస్తున్నారంటే పరమాత్మ రూపంలో వాటిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ. చిన్న చీమలో పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ మనలో ఉన్నాడు పరమాత్మ, ఏనుగులో ఉన్నాడు పరమాత్మ. పరమాత్ముడు లేనిదంటూ ఎక్కడ లేదు ఇక్కడ. ప్రతి ఒక్క అణువులో కూడా ఆ పరమాత్ముడు అనేది వెళ్ళడం జరిగిపోయింది ఇక్కడ. ఆ విధంగా ఆయన పోషిస్తున్నాడు ఇక్కడ మనకి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కానీ మనం 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 ఉన్నాం అనుకోండి, ఇప్పుడు జీవులు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు జీవుడు అనేవాడు ఓన్లీ వాడి యొక్క దేహంలోనే ఉంటాడు ఇక్కడ మనకి. కానీ పరమాత్ముడు అనేవాడు అందరి దేహాల్లో ఉంటూ ఒకటేసారి అందరూ చేసే విషయాలన్నీ కూడా గమనిస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏదన్నా ఆలోచిస్తున్నాను అనుకోండి, నాకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు ఇక్కడ. కానీ భగవంతునికి ఆ విధంగా కాదు, నేను మాట్లాడుకునేది తెలుసు, వేరే వాడు మాట్లాడుకునేది కూడా తెలుసు అన్నమాట ఇక్కడ. అది భగవంతుని యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకనే ఆయన్ని పరమాత్మ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి ఇక్కడ. అంతేగాని ఏం చేస్తున్నాడు భగవంతుడు, మన యొక్క శ్రేయస్సును కూడా ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ. ఈ విధంగా మనకి ఇక్కడ భగవంతుడు అందుకనే ఎగ్జాస్టబుల్, అవ్యయుడు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆయన మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ అక్కడ లేదు, ఇక్కడ అన్ని చోట్ల అన్ని దిక్కులా కూడా ఆయన వ్యాపించడం మనకి జరిగిపోయింది ఇక్కడ. అంతేకాదు ఈ యొక్క సమయం అనేది ఆయనకి ఏ విధంగా కూడా ఆయన యొక్క స్థితిలోకి రాదు ఇక్కడ మనకి ఇక్కడ. ఆయన ఎప్పటికి కూడా నశించిపోడు, ఎప్పటికీ కూడా అలసిపోవడం కానీ లేకపోతే ఇవన్నీ మనం ఎక్కడ కూడా భగవంతుడిని ముసలివాడిగా ఎక్కడ మనం చూడం ఇక్కడ. ఎన్నో రకాల ఫొటోస్, విగ్రహాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా మనం భగవంతుడు ముసలివాడు అయిపోయాడు, తెల్ల జుట్టు వచ్చేసింది, లేకపోతే మొత్తం చర్మం అంతా ముడతలు పడిపోయిందని చెప్పేసి మనం ఎక్కడ చూడం ఇక్కడ. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, భగవంతుడు మనలాంటి దేహాలు తీసుకొని మనలాగా మార్పులు చెందుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఇక్కడ వాడికి ప్రతి ఒక్కదానికి ఒక నిర్దేశమైన సమయం ఉంటుంది ఇక్కడ. ఎంతకైతే సమయం జీవించాలో అంతే సమయం జీవించేసి వాడు నశించిపోతాడు ఇక్కడ. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఇక్కడ మనకి. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు, 24 గంటలు అనమాట, 7 రోజులు 365 రోజులు కూడా ప్రతి ఒక్కరు హృదయంలో వండుకుంటూ ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకి ఇక్కడ. ప్రతి ఒక్క ఆత్మకి కూడా ప్రత్యేకమైన ఒక అటెన్షన్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటున్నాడు ఇక్కడ మనకి. ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక గజేంద్రుని యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. భగవంతుడు ఎంత శ్రేయోభిలాషి, వేరే వాళ్ళ గురించి ఎంత కంపాషన్, అంటే ఎలా చూపిస్తాడని చెప్పేసి దాని గురించి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు గజేంద్రుడి గురించి చెప్పుకున్నాం మనం ఇక్కడ. ద్రౌపదిని ఏ విధంగా ఆ యొక్క సభలో ఏ విధంగా కాపాడే తెలుసు మనకి ఇక్కడ మనకి ఇక్కడ. అంతేకాదు నరసింహస్వామి రూపంలో వచ్చేసి ప్రహ్లాదుని కాపాడాడు ఇక్కడ. ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఆ భక్తులందరినీ కూడా పోషిస్తున్నాడు. ఎవరైతే ఆయన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఎవరైతే ఆయన యొక్క భక్తియుత సేవలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని తప్పకుండా భగవంతుడు కాపాడుతాడనే దానికి నిదర్శనమే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అనమాట. ఇక్కడ భాగవతంలో ఉన్న ఎందుకున్న స్టోరీస్ మనకి, దాని ద్వారా మనము మన జీవితంలో ఆ యొక్క నమ్మకాన్ని కలిగించుకోవాలి ఇక్కడ. ఎస్, భక్తి చేస్తే వాళ్ళని భగవంతుడి నుంచి కాపాడాడు ఇక్కడ, నన్ను కూడా అదేవిధంగా కాపాడుతాడనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఒక్కడే ఆయన సుప్రీం అనమాట, అంటే దేవాది దేవుడు ఇక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు, అదే బద్ధులైతారు, ముక్తులైపోతారు ఇక్కడ వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టేసి. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు ఇక్కడ. ఆయన ఎప్పటికీ కూడా దేవాది దేవుడుగానే ఉండిపోతాడు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఈ యొక్క బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళు నశించిపోతారు, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు అక్షరులుగా మారిపోయి దేహాన్ని పొందుతారు ఇక్కడ మనకి ఇక్కడ. కానీ భగవంతునికి ఇవేవి ఉండవు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనము, భగవంతుడు ఈ భక్తియుత సేవలు ఎందుకు ఇచ్చారు మనకి, మీరు నా యొక్క విషయాల గురించి అర్థం చేసుకోండి, నా లీలల గురించి అర్థం చేసుకోండి, నా నామాన్ని జపం చేసి తిరిగి నా దగ్గరికి రమ్మని చెప్పడం కోసమే భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ. అప్పుడు మనము ఈ యొక్క బద్ధ జీవితంలో నుంచి నా దగ్గరికి వచ్చేసేయండి మీరు అని చెప్పడం కోసమే భగవంతుడు ఇవన్నీ చెప్తాడు అనమాట. కాబట్టి మన అంతిమ లక్ష్యము, మన జీవితం యొక్క గోల్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు అదేంటి, భగవంతుని యొక్క పాదాల దగ్గర మనము శరణాగతి పొందడం ఇక్కడ. ఏ విధంగా అయితే ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉందనుకోండి, ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఏం చేస్తారు, ఇక్కడ చివరికి ఒక గోల్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వస్తే వాడు గెలిచిపోతాడు అనమాట ఇక్కడ. మనకు కూడా మన యొక్క జీవితం లక్ష్యం ఏంటి, ఇక్కడ భగవంతుని యొక్క పాదాల దగ్గర మనము శరణాగతి పొందడం అనమాట ఇక్కడ. ఆ ప్రేమని మనం పొందాలి ఇక్కడ మనకి. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ఏవైతే భౌతికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ధనం అని, లేకపోతే పేరు, లేకపోతే పవరు, లేకపోతే పదవులు,
ఇంకా ఇంకా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి వెనకాల మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఎందుకు? అవన్నీ కూడా తాత్కాలికమైనవి అన్నమాట ఇక్కడ. అవి ఎప్పటికీ మనకి ఆనందాన్ని అనేది మనకి ఇవ్వవు ఇక్కడ. కానీ మనం భక్తియుత సేవలో ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదాలకి శరణాగతి ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ, వాళ్ళకి డబ్బులు ఉంటుంది, నేమ్ ఉంటుంది, పదవి అన్నీ ఉంటుంది, కానీ వానికి సంతృప్తి లేదనమాట. వాడి డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయో, నా డబ్బులు ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారో, ఎప్పుడు వాడికి ఆతృత, ఆ యొక్క ఇన్సెక్యూరిటీ అంటారన్నమాట ఇక్కడ, ఎప్పుడు వాడి మనసులో ఉండిపోతుంది ఇక్కడ. కానీ అదే మనం భక్తి జీవితంలో మనం అనుకోండి, వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు? అన్నీ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన్నే మనం పూజించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి ముఖ్యంగా ఈ 2 శ్లోకాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి 2 రకాల జీవులు ఉన్నారు ఇక్కడ. క్షరులు అక్షరులు అనేవి ఇద్దరు ఉంటున్నారు. ఒకరు పతనం చెందేవాళ్ళు, ఇంకొకరు ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారు ఇక్కడ. వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఆయన ఎవరు? పురుషోత్తముడు. ఆయనే కృష్ణ భగవానుడు అనమాట, దేవాది దేవుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆయన వీళ్ళిద్దరికీ అతీతంగా ఉండిపోతున్నాడు ఇక్కడ మనకి. భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అన్ని చోట్ల వ్యాపించేసి అందరినీ పోషిస్తున్నాడు ఇక్కడ. ఈ లోకాలని లేకపోతే మన జీవులందరినీ కూడా స్వయంగా ఆయన బాహ్యంగా అంతరంగా కూడా పోషిస్తున్నాడు ఇక్కడ మనకి భగవంతుడు. అంతేకాదు ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఎలా ఉన్నారు, లేకపోతే భౌతికంగా వాళ్ళ దేహం మంచిగా ఉన్నదా, లేకపోతే వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, వీడు పేదరికంలో పుట్టాడా, ధనిక కుటుంబంలో పుట్టాడా, లేకపోతే దేహం అంతా కూడా ఒక రకమైన అంటే ఒక గుడ్డివాడిగా, లేకపోతే కుంటివాడిగా, లేకపోతే వేరు వేరు రకాలుగా జన్మించారా, ఇవన్నీ ఏమి చూడట్లేదు ఇక్కడ. ఇవేమీ లేకుండా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా భగవంతుడు వెళ్ళేసి పరమాత్మ రూపంలో ఉంటున్నాడు అనమాట ఇక్కడ. అందుకనే అవ్యయుడు అంటే ఇక్కడ ఇవన్నీ చేసినా కానీ భగవంతుని యొక్క శక్తి మాత్రం ఎక్కడ కూడా క్షీణించట్లేదు ఇక్కడ మనకి. మనము కాసేపు కష్టపడ్డామనుకోండి, వెంటనే ఏమైపోతాము, డీలా పడిపోతాము, ఇక్కడ శక్తి ఉండదు మనకి. వెంటనే ఏదో తీసుకోవాలనుకుంటాం. కానీ భగవంతుడు ఇవన్నీ చేస్తున్నా కానీ ఆయన ఎప్పటికీ కూడా అలా అంటే ఏమైపోతుందో ఆయన వీక్ అయిపోవడం, లేకపోతే శక్తి లేకపోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడము ఇక్కడ మనకి. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి? అన్నీ కల్పిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? మనము భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనం నశించే స్థితి నుంచి ఆ నశించిన స్థితికి వెళ్ళిపోయేసి మళ్ళీ ఆ భగవంతుడిని మనం పూజించాలన్నమాట ఇక్కడ. భగవంతుడు అనేవాడు ఇండిపెండెంట్, ఎవరి మీద కూడా ఆధారపడట్లేడు ఇక్కడ. మనము ఆయన మీద ఆధారపడ్డాం కానీ ఆయన మన మీద ఆధారపడట్లేడు ఇక్కడ. ఏ రోజు కూడా మనము ఫీల్ కావద్దు, అరే నేను నైవేద్యం పెడితేనే భగవంతుడు తీసుకుంటున్నాడు ఇక్కడ, లేకపోతే ఆయన నైవేద్యం దొరకదని చెప్పి మనం అనుకోకూడదు ఇక్కడ. భగవంతుడికి నైవేద్యం అనేది పెట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మనం పెట్టే నైవేద్యం అనేది దాంట్లో పెద్ద లెక్క కాదు ఇక్కడ. భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆయన ఆ వ్రజవాసులు చేసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తిన్నాడు అనమాట ఇక్కడ. అన్నీ తిని ఏమన్నాడు? అనియోర్ అన్నాడు ఇక్కడ. అంటే ఇంకా ఇంకా ఇవ్వమని చెప్పేసి అన్నారు ఇక్కడ. జగన్నాథుడు ఆయన రోజు మొత్తం తింటూనే ఉంటాడు ఇక్కడ. జగన్నాథపురికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఆయన చెయ్యి ఆరక ముందుకే మళ్ళీ ఇంకో నైవేద్య భోగం వస్తుంది ఆయనకి వెంటనే. ఆ విధంగా తినే భగవంతుడు అనమాట ఆయన. కాబట్టి మనం పెట్టే నైవేద్యం ఏదో ఉందో అది పెద్ద భగవంతుని లెక్క కాదు ఇక్కడ. కాకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ ప్రేమను చూస్తాడు అనమాట. ఎంత ప్రేమతోని భగవంతునికి పెడుతున్నాము అనే విషయాన్ని గమనిస్తాడు ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ కావద్దు ఇక్కడ. భగవంతునికి నైవేద్యం పెట్టినా కానీ, భగవంతునికి సేవ చేసినా కానీ నేనే చేస్తున్నాను ఇక్కడ, వేరే వాళ్ళు ఎవరు చేయట్లేరు అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు? మనము బాహ్యంగా అనుకున్నా కానీ లోపటి నుంచి పరమాత్మ రూపంలో అన్ని గమనిస్తున్నాడు ఇక్కడ. వీడు ఎలాంటి భావంతో పెడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ. మనం ప్రేమతో పెట్టేది అనుకోండి, అది దగ్గరికి కూడా తీసుకోడు భగవంతుడు. కనీసం మనల్ని చూడడు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఎంతోమంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క మహాభారతంలో కూడా దుర్యోధనుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఎన్నో రకాల వంటకాలు చేశారు ఇక్కడ. గొప్పగా ఆపిలంటుగా ఎన్నో వంటలు ఇవన్నీ చేయడం జరిగిపోయింది ఇక్కడ. అవన్నీ చేసినా కానీ దుర్యోధనుడి వైపు కనీసం అటువైపు కూడా వెళ్ళాలి ఇక్కడ. ఎన్నో రకాల వంట పదార్థాలు ఎన్ని చేసినా కానీ అసలు చూడలేదు ఇక్కడ. ఏం చేశాడు? ఆ విదురుడి యొక్క ఇంటికి వెళ్ళిపోయేసి అంటే విదురుడికి తెలియదు అనమాట, వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు కూడా తెలియదు ఇక్కడ. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళడం జరిగిపోయిందో ఆ విదురాని అంటే విదురుని యొక్క భార్య ఎవరైతే ఉంటున్నారో, కృష్ణుడు వచ్చిన కంగారులో ఆమె ఏం చేస్తుంది ఇక్కడ? అరటిపండు పెట్టింది అనమాట. అరటిపండు కూడా ఎలా పెట్టింది?
ఆ అరటిపండు పక్కన పడేసి ఆ అరటిపండు యొక్క తొక్కని పెట్టడం జరిగింది అనమాట. భగవంతుడు అది చూడలేదు ఇక్కడ. అరే నువ్వేంటి నువ్వు అది పడేసి అరటి తొక్కని ఇస్తున్నావు అని చెప్పేసి అనలేదు. ఆ అరటి తొక్కనే తీసుకోవడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనం ప్రేమను చూస్తున్నాడు అనమాట. మనం ఎంత పెద్ద ఆప్యాయంగా చేస్తున్నాము, బంగారు పల్లెలో పెట్టామా, వెండి పల్లెలో పెట్టామా, లేకపోతే అన్ని రకాల వంటలు పెట్టామా, ఇవన్నీ భగవంతుడు ఏమి చూడడు. ఇక్కడ మన ప్రేమ ఎంత ప్రేమతోనైతే పెడుతున్నామో ఆ ప్రేమతోని భగవంతుడు తప్పనిసరిగా అవన్నీ కూడా ఆరగిస్తాడని చెప్పి అనుకోవాలి ఇక్కడ. కాబట్టి మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడిపోయి ఉన్నాం, ఆయన మన మీద ఆధారపడిపోవట్లేదు ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి మనము భగవంతునితో కనెక్షన్ చేసుకోవాలంటే, అంటే ఆయనతోని సంబంధాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ భక్తియుత సేవ మాత్రమే మార్గము, ఇంకా వేరే మార్గాలు ఏవి లేవు. వేరే వేరే దేవతల యొక్క ఆరాధన కానీ, లేకపోతే వేరే పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు, మొక్కులు ఆ మొక్కులు ఈ మొక్కులు, లేకపోతే ఎన్ని ఉన్నాయి కానీ ఇవేవి కూడా భగవంతునికి దగ్గరికి చేర్చావు. ఇక్కడ ఓన్లీ భక్తియుత సేవ మాత్రమే మనకు భగవంతునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అప్పుడు మనం ఏమైపోతాము, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోయేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అప్పుడు ఎక్కడికైతే వెళ్ళిపోతామో మళ్ళీ తిరిగి రా రద్దామా పరమమ్మ, ఏ లోకానికి అయితే వెళ్ళిపోతామో తిరిగి రాకుండా మనం ఇక్కడికి వస్తామో అలాంటి లోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం అనేది కూడా లేదనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతుడు ముఖ్యంగా ఏం చెప్తానంటే, పరమాత్ముడు అంటే ఎవరు, పురుషోత్తముడు అంటే ఎవరు అనే దాని గురించి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. భగవంతుడు అన్నవాడు మనందరికీ అతీతంగా ఉన్నాడు ఇక్కడ. మనం ఎవరం కూడా ఆయనతో సమానంగా కాదు ఇక్కడ. కాకపోయినా కానీ మనము ఆయన గుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ. ఆయన తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ వేదాల ద్వారా, ఈ యొక్క భగవద్గీత వీటి ద్వారా. మనం ఇది అర్థం చేసుకుని ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఆ లోకానికి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. ఇది ఈ 2 శ్లోకాల ద్వారా ఈ యొక్క క్షరులు ఎవరు, అశ్వరులు ఎవరు, నశించే వాళ్ళు నశించని వాళ్ళు, వీళ్ళకంటే పైన ఉన్న పరమాత్మ ఎవరు, అందరినీ పురుషోత్తముడిగా లేకపోతే ఈ యొక్క పరమేశ్వరుడిగా అందరినీ ఆధీనంలో ఉంటుకున్న వ్యక్తి ఎవరు అనే దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సూపర్ చెప్పారు ప్రభు. ఇన్ని రోజుల నుంచి అర్థం కాని విషయం ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ప్రభు. ఇప్పుడు నాలాంటి అజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు. ఈ దేహం వదిలిన తర్వాత ఆత్మతో పాటు ఇంకో దేహం తీసుకుంటున్నాం. ఈ ఆత్మతో పాటు పరమాత్మ వస్తున్నాడు అనే విషయం క్లియర్గా, అంటే ఆత్మ మనసు బుద్ధి అహంకారంతో ఈ మోసుకొని పోతుంది. పరమాత్మకు ఆ అవకాశం లేదు, అలాంటి అవసరమే లేదు. ఆయన అవ్యయుడు, అవ్యయ పురుషుడు. ప్రతి ఆత్మలోనూ ఉంటాడు, అంటే జీవుడిలో ప్రతి ఒక్క జీవుడిలో ఉంటాడు. ఏ ఆత్మ ఆ దాని గురించి మాత్రమే తెలుసుకుంటది. ఇంకొక జీవుడు ఈ ఆత్మ అనేది వాళ్ళ ఉన్న ఒక జీవి గురించే తెలుసుకుంటది. పరమాత్ముడికి అలాంటి అవసరం లేదు. ఎంతమంది ఇన్ని జీవులు ఉన్నా కూడా అందరి జీవుల యొక్క అంతరార్థం ఏముంది, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలుగుతాడు. అలానే జీవుడు క్షమపడ అబ్బో అయ్యో అని మూలుగుతాడు, ఆ అవసరం ఆయనకు ఉండదు. పరమాత్ముడు కానీ అవ్యయ పురుషుడు ప్రతి ఒక్క సాట ఉంటాడు. ఎక్కడ ఉన్నా కూడా ఆయన ప్రతి సాట ఉంటాడు, ప్రతి దగ్గర ఉంటాడు, ప్రతి పదార్థంలో ఉంటాడు. ఆయనకి ఏదైనా మనం ప్రేమతో ఇవ్వాల్సిందే కానీ ఆయనకు అవసరం లేదు అని కూడా చాలా క్లియర్గా అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? కమెంట్స్ కానీ క్వశ్చన్లు కానీ ఉన్నాయి? ఓకే, సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. ఈ యొక్క 18వ శ్లోకం నుంచి మళ్ళీ మొదలు పెడదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ओम तत्सत. हरे कृष्णा.